మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిండ్రు రాసాల కలగుద్ది మా పొలం కడ ముందరికి దవ్వ ఏమంటే వేయలేదు. వేయనందుకు ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 నెలలు కూడా కాలేదు వేసి చెక్ డ్యామ్ వేసి. దానివలన దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి. మా పొలం 3 ఎకరాల పొలం పంటతో సహిత మొత్తం పోయింది. ఎమ్మెల్యే గారు దాని వలన ఎట్లనే చేయాలి. అయితే మా పొలం మీద ఉంది. ఆ చెక్ డ్యామ్ పక్కనే వేస్తుంటే కట్ట వేసేటప్పుడు ఇంకా చుట్టూ పెంచుండి అని మస్తు అడుక్కున్నారు వాళ్ళు. అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాంలే బాగా గట్టిగానే వేస్తాం అని చెప్పి వేయడం జరిగింది. అది మొత్తం తెగడం జరిగింది. తెగిపోయి మొత్తం 2 ఎకరాలన్నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది. 3 తెగిన కాడికైతే 3 ఎకరాలు పోయింది. ఈ ట్రాన్స్ఫారాలు, స్తంభాలు, మోటార్లు అన్నీ పోయినాయి దాంట్లోనే. వాళ్ళు కండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న పని పూర్తయి కూడా 2 నెలలు అవుతుంది అంతే. ఈ నార్మల్ వచ్చేటప్పుడే కట్ట వేస్తుండ్రు వాళ్ళు. సగం వేసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిండ్రు, ఈ తెగడం జరిగింది, పోయినాయి. ఈ కాండక్టు ఈ అడ్డాకుల దశరథ రెడ్డి అంట. అయితే స్తంభాలు, ట్రాన్స్ఫారాలు, మోటార్లు అన్నీ పోయినాయి. ఇంకా కట్ట కొద్దిగా తెగితేనంటే ఇది కూడా పోతుంది. ఇది ఇంకేముండదు. మనం నిలబడి చింత చెట్లు అవన్నీ ఏముండవు, మొత్తం పోతుంది.